చిన్న విషయమే కదా అని లైట్గా తీసుకుంటే ఈరోజు గ్లూకోజ్ ఎక్కించుకునేంత దూరం వచ్చింది నా పరిస్థితి అయితే. మరి కాళ్ళకేమైంది, కాళ్ళని చూపిస్తున్నావు అంటే అసలు ప్రాబ్లం వచ్చిందే ఈ కాళ్ళతోని. కాళ్ళ వాపులు చేసేట్లనే గ్లూకోజ్ ఎక్కించుకోవాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే దగ్గరగా 3-4 వారాలు అవుతుంది, అంటే నెల అనుకోండి. ఫస్ట్ అయితే పాదాల నుంచి స్టార్ట్ అయింది నొప్పి. నాకు కాళ్ళు పగులుతాయి అంటారు కదా, ఇంకా అట్లా కాళ్ళు వలిగి నాకైతే మంటల పోట్లు లేచినాయి అన్నమాట కొన్ని రోజులు. ఇంకా అంతటా నీ చేతి బెనికింది కదా, ఇంకా దాని తర్వాత ఒక 10 రోజులు అట్లా పనికోలేను. ఇంకా చేతి నొప్పి తగ్గిందని చెప్పేసి మెల్లమెల్లగా పనికోదామని ఇంకా శనివారం రోజు పనికైతే పోయినాము. ఆపాటికే నాకు కాళ్ళు కొంచెం మెల్లమెల్లగానే వస్తున్నాయి, కాకపోతే పనికోతే తగ్గుతాయి కావచ్చు అని చెప్పేసి పోయినా. పని మీద ఉన్నంతసేపు ఏ నొప్పి తెలియదబ్బా, ఎందుకో ఏమో కానీ. ఆ రోజు నేను చేసిన పని పైసల కంటే డబుల్ పైసలు దవాఖానలో అయితే పెట్టుకున్నా. ఎందుకన్నా పోయిననిపించింది పనికైతే, ఎందుకంటే నాకు ఆల్రెడీ ముందే నొప్పి ఉంది కదా. ఇంకా మంగళవారం రోజు అయితే మెండు నొప్పి వచ్చింది. అదే నొప్పితో ఆర్మూర్కి అయితే పోయి వచ్చినాము. ఇంకా వచ్చేటప్పుడు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవద్దన్నా కానీ ఇంకేం చేద్దాం, పైసలు లేవని చెప్పేసి ఇంకా మెడికల్లో ట్యాబ్లెట్లు అయితే తీసుకొచ్చుకున్నా. ఆ అన్న కూడా ఇంకా చెప్పిండు, ఇది కొంచెం మెండుగానే ఉంది, హాస్పిటల్కి పో అని చెప్పేసి. ఒక 2 రోజుల మందం ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండు. ఇంకా తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి కొమ్మని చెప్పిండు. ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుండే, దాని తర్వాత ఎప్పటిలెక్కనే నొప్పి ఉంటుండే. ఇంక ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే పోయినా. మొన్న శనివారం రోజు ఇంకా సాయంత్రం పూట హాస్పిటల్కి అయితే పోయినాము, మాకు దగ్గర ఉన్న హాస్పిటల్కి. భీమ్గల్కి అయితే పోలేను, అదే మన పురాణపేటలో ఉన్న ఐప్ హాస్పిటల్కి అయితే పోయినా అన్నమాట. నేను పోయేసరికి ఒక 2-3 పేషెంట్లు ఉండే, వాళ్ళని చూసినాక నన్ను అయితే చూసిండు. ఇంకా వాళ్ళని చూసేంతసేపు మేము బయటనే వెయిట్ చేసినాం అన్నమాట. నేను మా చంద్రగడ్ ఇద్దరం అయితే పోయినాము హాస్పిటల్కి అయితే. డాక్టర్కి చూపెట్టుకొని మందులు అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక కాలు నొప్పి కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే హాస్పిటల్లో ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి. ఆ ఇంజెక్షన్ పవర్ తగ్గినాక మళ్ళీ ఎప్పటిలెక్కనే నొప్పి అయితే స్టార్ట్ అయింది. ఇంకిట చూపిస్తున్న చూడుర్రి అసలు నాకు నొప్పి ఏడుందని చెప్పేసి. ఇంకిటి సైడ్ 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 ఏళ్ళకే నాకు బాగా నొప్పి అనేది స్టార్ట్ అయింది. మీదనే కాకుండా కింద పాదం అనేది కూడా ఫుల్ నొప్పి పెట్టిండే. ఫస్ట్ అయితే ఒకటే కాలుకు నొప్పి స్టార్ట్ అయింది, దాని తర్వాత 2 కాళ్ళు నొప్పి అయినాయి. ఇక్కడ చూస్తే మీకు ఏర్పడుతుంది. ఇక్కడ సైడ్ కాలుకి అయితే అంత నొప్పి లేదు, అసలు వాపు కూడా లేదు. ఈ వీడియో తీసినప్పుడు అయితే ఒకటే కాలు వాపు అవుతుండే అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ వేరియేషన్ మీకు. ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నొప్పి తగ్గదని చెప్పేసి ఇంకెంటనే అన్నం తిన్న తర్వాత ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాం. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 5 to 6 minutes గ్యాప్ తీసుకొని ఇంకొక ట్యాబ్లెట్ అయితే వేసుకుంటారు. కాకపోతే నాకు నొప్పి ఎక్కువ ఉందని చెప్పేసి వెంటనే ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా, ఎందుకంటే నొప్పి కొంచెం తొందరగా తగ్గితే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి. అయినా కానీ ఆ టాబ్లెట్లు కూడా అస్సలు పని చేయలేవు అన్నమాట. ఇంకెట్లా అట్లా ఒక 2 రోజులు అయితే వేసుకున్నా. నార్మల్గా కాలు కింద పెడితే నొప్పి పెడుతుందని చెప్పేసి ఒక పిల్లని అయితే కాలు కింద వేసుకున్నా. ఇంకా నాకు చేతి బెనికినప్పుడు కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చిర్రు, అవైతే చేతికి పెద్దగా యూజ్ చేయలేదు. ఇంకా కాలు కన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా తీసి ఇట్లా మసాజ్ అయితే వేసుకుంటున్నా. కాలుకైతే ఆయిల్ లెక్క ఉంది అదంతా. అయినా కానీ ఈ మెడిసిన్ ప్రభావం కూడా ఏంటిదో కానీ ఎట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఇది కొంచెం కొట్టుకున్నప్పుడే స్మెల్ ఉంటుంది, కొంచెం నొప్పి ఉంటుంది. దాని తర్వాత ఎట్లాంటి యూజ్ కూడా లేదు. దీంతో కూడా కొంచెం అంత అప్లై చేస్తే ఎట్లాంటి యూజ్ లేదని చెప్పేసి కొంచెం ఎక్కువనే కొట్టుకున్నాను అన్నమాట కాలుకైతే. నేను ఫస్ట్ డాక్టర్ నా కాలు చూసిన వెంటనే ఏమని అడిగిండంటే, మటన్ ఎక్కువ తింటున్నావమ్మా అని అడిగిండు. అందరు డాక్టర్లు ఏమో ఇట్లాంటి నొప్పుల్ని చూసి చికెన్ ఎక్కువ తింటున్నావమ్మా, చికెన్ని మాని అది ఇది అని అడుగుతారు. కాకపోతే ఈ డాక్టర్ ఏమో నన్ను మటన్ ఎక్కువ తింటున్నావా అని అడిగిండు. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది ఒకటేసారి. మేము మటన్ తినాలంటే పండుగలు పబ్బాలు రావాలా, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి కొనుకొచ్చుకుంటాము. ఇంకా బోట్ అయితే అప్పుడప్పుడు కొనుకొచ్చుకుంటాం అన్నమాట. ఎక్కువ శాతం అయితే చికెనే తింటాము. ఇంకా చికెన్ కంటే ఎక్కువ చేపలు తింటాము, ఎందుకంటే ఎప్పుడు అమ్మనికి వస్తాయి కదా ఇళ్ళకు. మాకైతే చేపల కూర అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు. కాకపోతే మా వాళ్ళు పెట్టే చేపల పులుసు మంచిగా ఉంటుంది కాబట్టి దానికోసం అన్నా కానీ చేపల కూర అయితే తింటాము. నాన్ వెజ్లల్లో అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం అంటే నాకు చికెన్ ఒకటే అన్నమాట. ఇక్కడ కాళ్ళని అయితే మసాజ్ చేసుకుంటూనే ఉన్నా, నొప్పి జల్లి తగ్గితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అదంతా శనివారం రోజు తీసిన వ్లాగ్ అయితే. ఇదైతే ఈ రోజు గురువారం రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. మళ్ళా హాస్పిటల్కి అయితే పోయినాము భీమ్గల్కి రోజు. ఇంకా నొప్పి తగ్గుతలేదని చెప్పేసి వేరే హాస్పిటల్కి అయితే వచ్చినాం అన్నమాట. ఇంకా డాక్టర్ నా కాళ్ళని చూసినాక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయాలని చెప్పిండు. టెస్టుల కోసం అని బ్లడ్ యూరిన్ ఇచ్చేసి ఇక్కడ కొద్దిసేపు అయితే కూకున్నా. రిపోర్ట్స్ రానికి దగ్గర 40 నుంచి 50 నిమిషాల టైం పడుతుంది అని చెప్పిర్రు. ఇంకా మా అమ్మోళ్ళకి బ్యాంక్ లో చిన్న పని ఉండే, మా చెల్లెళ్ళకి స్టూడెంట్స్ అకౌంట్ తీపియని కానీ బ్యాంకు పోయారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్ అయితే వెయిట్ చేసిన అన్నమాట రిపోర్ట్స్ వచ్చేంత వరకు. రిపోర్ట్స్ వచ్చినాక మా అమ్మోళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన వెంబటనే మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోతే ఇంకా గ్లూకోజ్ అది పెట్టాలని చెప్పిర్రు, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందని. నేనైతే ఫస్ట్ ఈ కాళ్ళ వాపుల్ని చూసి లేని రోగాలు వచ్చినాయి అనుకున్నా, కాకపోతే ఏం కాలేదు, జస్ట్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందంట. ఈ గ్లూకోజ్ లో అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో తప్ప ఎప్పుడు ఎక్కించుకోలేను, ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా నార్మల్ టైంలో గ్లూకోజ్ పెట్టించుకున్నాడు. ఎప్పుడైనా జ్వరం అట్లా వస్తే నార్మల్గా ఇంజెక్షన్లతోని లేకుంటే టాబ్లెట్లతోనే తక్కువ
అవుతుండే ఈసీలో గ్లూకోజ్ పెట్టించుకున్నా, అంత వీక్నెస్ అయినా కాబట్టి. చూసిర్రు కదా, చిన్న నొప్పి అని నెగ్లిజెన్సీ చేస్తే ఈరోజు గ్లూకోజ్ పెట్టించుకునేంత దూరం వచ్చింది. అదే పెద్ద హాస్పిటల్కి పోతే దగ్గర 5-6 వేలు బొక్క అవుతుండే కావచ్చు. నా నొప్పిని, నా కాళ్ళ వాపుల్ని చూసి ఇంకెండ బాగా కొడుతుందని బాదం మిల్క్ అయితే తాగినాము 20 రూపీస్ గ్లాసు. అట్లనే ఇంకింటికి పండ్లు కొనుక్కోదామని కరబూజ ఎట్ల కిలో అని అడిగితే 30 రూపాయలకి కిలో, 2 కిలోలకు 50 రూపాయలు అని అంటే, ఇంకా ఇది 2 కిలోల కంటే తక్కువ ఉందని 40 రూపాయలకి అయితే ఇచ్చిండు. కోసి చూపెట్టమన్నాము ఎట్లుంది ఏం కథ అని. ఇంకా కరబూజతో పాటు అరటి పండ్లు కూడా తీసుకున్నాము. 50 రూపాయలకు డజన్ అని చెప్పారు. ఇవి కూడా పండ్లు తీసుకొని ఇంకా డైరెక్ట్ ఆటో కాడికైతే పోయినాం. ఇంటికైతే వచ్చేసినాము. అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఏం కారణమై ఉంటుంది, మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పుడు మాత్రం అసలు మర్చిపోకండి, సరేనా. నాకు తెలిసిన వరకు అయితే మేమైతే 3-4 పూటలు ఎప్పుడు చూడు అన్నం మీద తింటాము. అన్నం ఎక్కువ తినడం వల్ల వెయిట్ ఎక్కువ అయ్యి ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయేమో అని డౌట్ వస్తుంది నాకైతే. ఇంటికి వచ్చినాక ఇంకా ఆల్రెడీ నేను ప్రొద్దున అన్నం తినిపోయినా కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా. అప్పటికి 11:30 అట్లా అవుతుంది. టాబ్లెట్లు వేసుకొని నిద్ర పోతే నొప్పి అనేది మనకు నిద్రలో తగ్గుతుంది అని అంటారు కదా. ఇంకా టాబ్లెట్లు వేసుకొని కొద్దిసేపు పండుకుందాం అని చెప్పేసి ఇంకా టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా. ఒక 2 రోజుల మందం టాబ్లెట్లు ఇచ్చిండ్రు, ఎక్కువేమి ఇవ్వలేదు. నాకు హాస్పిటల్ బిల్ మొత్తం ఎంత అయిందో తెలియదు, ఎందుకంటే బిల్ మొత్తం మా నాన్ననే పే చేసిండు కాబట్టి. కొందరు అయితే టాబ్లెట్లని అన్నిటిని ఒకటేసారి తీసుకొని వేసుకుంటారు, అట్లా అస్సలు వేసుకోవద్దు. ఒకటి వేసుకున్నాక ఒక 5-10 సెకండ్లైనా వెయిట్ చేసినాక ఇంకొకటి వేసుకోండి, కానీ అన్ని ఒకటేసారి అయితే అస్సలు వేసుకోకూర్రి. మెయిన్ గా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు అయితే అస్సలు వేసుకోవద్దు. ఇట్లా ఒక్క టాబ్లెట్ కి ఇంకొక టాబ్లెట్ కి దగ్గర ½ an hour టైం అయితే తీసుకోమంటారు. నేనైతే మా అమ్మ తల్లికి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా టాబ్లెట్లకు మధ్య గ్యాప్ తీసుకొని వేసుకుంటుంటే వారానికి 2,500 టాబ్లెట్లు అయితే వేయించుకుంటుంటే ఎన్ని ఇంజెక్షన్స్ వేయించుకున్నా నాకే తెలియదు. అట్లా ఉంటుంది మరి ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా మధ్యాహ్నం పూట 1-1.5-2 గంటలు అట్లా నిద్రపోయి లేచినాక మా అమ్మకు అన్నం తినబెట్టి నేను అన్నం తిన్నాక ఇంకా బయట చల్లగా ఉందని చెప్పేసి ఇట్లా బయట వచ్చి కూకున్నా. ఈ రోజు అయితే ఎండేం బాగా కొట్టలేదు, ఎందుకంటే వాన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా మొగులైతే ఫుల్ అయింది. ఆల్రెడీ మబ్బులన్నీ గమ్ముకొచ్చినాయి, నల్లగా పడ్డాయి. ఇంకా అంటే వర్షం పడేటట్టుంది. ఇంకా పోరగాళ్ళంతా బయటనే తిరుగుతున్నారు చల్లగా ఉందని చెప్పేసి. ఇంకిడ మా తమ్ముళ్ళకైతే గుండ్లైంది, ఎందుకంటే మొన్న మా మేనత్త చనిపోయిందని పోస్ట్ పెట్టినా కదా నేను. మేనత్త అయితే మీ ఊళ్ళు ఎందుకు గుండు తీసుకురని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుండి వికలాంగురాలు కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు ఏం కాలేదు కాబట్టి ఇంకా మా వాళ్ళే గుండు తీసుకుర్రు. నిన్న ప్రొద్దున్నే పోయిర్రు మా వాళ్ళు అయితే దిశలైజ్ చేసేసి ఇంక ఈ రోజు పొద్దుగాలని ఇంటికైతే వచ్చేసారు. మేమైతే ఓలే హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఒకవేళ ఎండ కొట్టిన వాడికే 5:30-6 దాకా ఎండ ఉంటుండే, ఇంక ఇలా చల్లగా ఉందని చెప్పేసి పొరగాళ్ళు మొత్తం రోడ్డు మీద తిరుగుతుర్రు. అంతట్లనే 10-15 నిమిషాల్లోనే ఆనకూడంగా స్టార్ట్ అయిపోయింది. మా కోళ్ళు మొత్తం ఆగమాగమైనాయి. ఆన పడుతుంది కదా, ఇంకా కొన్ని చినుకులు పడంగానే ఏడ దాసుకోవాలా అని అన్న ఒకటే దగ్గరికి వచ్చినాయి. చినుకులు పడి మంచిగానే పడ్డది ఆన అయితే మా దిక్కు. మరి మీ దిక్కు ఆన పడ్డదా లేదనేది చెప్పుడు మాత్రం అసలు మర్చిపోకండి, సరేనా. మామిడికాయలు అన్నిటిని ముందే తెంపేసి మంచి పని చేసిర్రు. ఈ ఆనకు ఈ గలుపు దుమారంకు అన్ని కింద పడి ఖరాబ్ అవుతుండే. లేకపోతే ఆన పడ్డప్ప నుంచి బయటనే ఉన్నాము. మంచం తీసి పక్కకు పెట్టాలన్న ఆలోచన రాలేదు, పొయ్యి మీద ఏమన్నా కప్పాలన్నట్టు కూడా తెలియలేదు. అట్లుంటది మరి మా పని. అందుకే మమ్మల్ని అందరు తిడతారు, ఏ పని శాత కదని చెప్పేసి. అరే చూడలేదంటే అది ఒక లెక్క, చూసి కూడా తీయలేదు అసలు, మా కాదికి లేదు కూడా వీటి మీద. ఇంకా మా మమ్మ పానమంతా ఆనలు ఎప్పుడెప్పుడు నానలా అని ఉంది. ఈ రోజు బ్లాగ్ అయితే ఇట్లా గడిచింది అబ్బా. నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్.